ఫస్ట్గా ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్గా హాయ్. I heartily welcome the teacher for the reunion program for the Laila Model School result like 2005. ఫస్ట్లో మా స్కూల్ వచ్చేసి కుమార్పల్లిలో ఉంది. అక్కడ 1 to 10th క్లాస్ వరకు మనం కుమార్పల్లి మార్కెట్ నుంచి అక్కడ రెడ్డిపురం నుంచి మనం బస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం కుమార్పల్లి స్కూల్కి వచ్చేది. అక్కడ మన రవివారు కానీ వీళ్ళు స్టార్టింగ్లో ఆ తర్వాత ఏప్రిల్ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి స్లోగా స్కూల్ డెవలప్ అవ్వడం కానీ స్పెసిఫిక్ పెరగడం కానీ అట్లాంటి జరిగిన తర్వాత మనం దీని దగ్గర స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడ ఆ తర్వాత స్కూల్ నుంచి స్పెసిఫిక్ పెరిగే వరకు హాస్టల్ ఎలా ఉంది డే స్కాలర్ అనేది ఇక్కడ మనం దీని దగ్గర ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్లోగా అక్కడ నుంచి రిజల్ట్స్ కూడా బాగా వస్తుందనగానే స్కూల్లో కూడా స్ట్రెంత్ బాగా పెరిగిన తర్వాత దాంతోపాటు ఫెసిలిటీ టీచర్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అలాంటివి బాగా చేస్తాం. మేము హాస్టల్ సైడ్ ఉండేది. వాళ్ళు హాస్టల్ సైడ్ ఉన్నప్పుడు మేము ఏం చేసేదంటే హాస్టల్లో పొద్దున్నే లేవడం, లేచి అక్కడ నుంచి స్టడీ అవర్స్ ఇమీడియట్లీ టిఫిన్ అయిపోగానే ట్రైన్ అటెండ్ అవుతా ఉంటే అక్కడి నుంచి మేము ఇప్పుడు ఒక్కొక్కరు బెస్ట్ ఫీల్డ్ అని సెట్ అవుతా ఉంటారు. కొందరు ఫార్మా కానీ, కొందరు సాఫ్ట్వేర్ సైడ్ కానీ, అగ్రికల్చర్ సైడ్ కూడా బాగా సెట్ అయిపోయింది. ఒకటే థింగ్ చెప్పి నేను ముగిస్తాను. మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి తెలుగులో కొంచెం డల్గానే ఉంటాం. అయితే ఒకసారి తెలుగు టీచర్ అందరి క్వశ్చన్ పేపర్లు కరెక్షన్ చేసే వరకు 25 మార్క్స్కి మినిమం 9 మార్క్స్ రావాలి, అయితే పాస్. అయితే ఏం జరిగిందంటే కొందరికి 0 వచ్చింది, కొందరికి 10 వచ్చింది. 0 దాన్ని ఏం చేసిండ్రు 9 పెట్టేసింది. 9 పెట్టి హాస్టల్స్ వాళ్ళు ఏం చేయాలంటే తీసుకుంటే ఏమిరెడ్డి సార్ సైనే తీసుకోవాలా, లేకపోతే గోపాల్ సార్ సైన్ తీసుకొని నెక్స్ట్ డే టీచర్కి రిపోర్ట్ ఇవ్వాలా. మనం బుక్స్ రూల్ నెంబర్ వైజ్ పెట్టేసేయాలి. అయితే అందరు ఏం చేసిండ్రు గోపాల్ సార్ సైన్ ఫేక్ పెట్టేసుకుని మేడం అయిపోయింది సార్ నాకు బాగా కొట్టిండు అని చెప్పేసి టీచర్ ముందు పెట్టి అందరినీ గోపాల్ సార్ రౌండ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు క్లాస్ ముందు. ఏమండి గోపాల్ గారు, అందరికీ తెలుగులో చాలా తక్కువ వస్తుంది, హాస్టల్లో మీరు వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేస్తలేరా అంటే అందరి సైన్ పెట్టేసింది కదా, నేనేమి పెట్టా మేడం అని గోపాల్ అనగానే అందరి బుక్స్ తీసుకొచ్చి టీచర్ వెరీ స్ట్రిక్ట్ ఇది తెలుగు. టీచర్స్ బ్యాంగిల్ తీసిందంటే ఫస్ట్ రౌండ్, వాచ్ తీసిందంటే సెకండ్ రౌండ్ ఇక, వాచ్ తీసిందంటే సెకండ్ రౌండ్ ఇక మనం ఫినిష్ అనగానే అక్కడ నుంచి అందరికి రిపోర్టింగ్ మంచిగా అక్కడి నుంచి హాస్టల్లో కూడా మేము బెస్ట్గా 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్, ఆ తర్వాత కొందరు ఇంజనీరింగ్ సైడ్ కానీ కొందరు ఫార్మల్ సైడ్ అందరు బాగా సెట్ అయ్యి ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్తే. ముందుగా స్టేజ్ మీద ఉన్న మన సార్కి, ప్రిన్సిపల్ గారికి, రవికుమార్ సార్కి, ఏదైనా సార్కి, ప్రసాద్ సార్కి, అన్నమ్మ మేడంకి, బాలమోహన్ సార్కి, శ్రీకాంత్ సార్కి అందరికీ నమస్తే. ఇక్కడ నా మిత్రులు అందరికీ నమస్తే. ఈరోజు మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే రవి సార్, ఏం లేదు సార్, నేను హాస్టల్లో అందరం చదవడానికి కారణం కూడా రవి సార్లు ఏం లేదు సార్ ఇద్దరే. మేము మాకు చదువు రాకున్నా కానీ రవి సార్ అయితే మరీ దగ్గర పిలిచి పేరెంట్స్ కానీ మమ్మల్ని కానీ మేము మంచిగా చదవాలి, మీ పేరెంట్స్ అగ్రికల్చర్ సైడ్ నుంచి వస్తున్నారు, మాకైతే ముందు బ్యాచ్ వేణు కానీ గబ్బర్ సింగ్ కానీ వాళ్ళు హై లెవెల్ విజయ్ సింగ్ అన్న డాక్టర్ సార్, విజయ్ సింగ్ మన ఏంటంటే సార్ తెలుసు సార్, విజయ్ సింగ్ అన్న పల్లా కూడా ఆయన డాక్టర్ ఉండే. అయితే మన స్కూల్లో ఒకరోజు విజయ్ సింగ్ అన్నప్పుడు మన బ్యాచ్ ఉన్నప్పుడు పిలిచింది అన్నట్టు. అప్పుడు పిలిచినప్పుడు రవి సార్ కానీ ఏంటంటే సార్ కానీ అందరికీ మాకు చదువుకోవాలని చెప్పేది. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ బీసీ అంటే వేరే